మేజర్ గారు పర్టిక్యులర్‌గా ఈ ఆపరేషన్ ఎలా జరిగింది? ఈ మిసైల్స్‌ని ఫైటర్ జెట్స్ ద్వారా లాంచ్ చేయడం జరిగిందా? లేదంటే మన భూభాగం నుంచి ప్రయోగించడం జరిగిందా? ఇప్పుడు దీనికి సంబంధించి మనకి ఇండియన్ ఆర్మీ డిఫెన్స్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ విడుదల చేసినటువంటి సమాచారం ప్రకారం ఎలా చేస్తాము అనేటువంటిది వాళ్ళు ఇంకా రివీల్ చేయలేదండి. ఇప్పుడు 10:00 జరుగుతున్నటువంటి మీటింగ్‌లో అప్డేట్స్ అనేటువంటివి మనకొస్తాయి. అయితే ఇక్కడ 2 పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయండి. ఏంటి అంటే ఎయిర్ క్రాఫ్ట్స్ అనేటువంటివి గాల్లో లేచి ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ ద్వారా ఒక కథనం ఏంటి అంటే మనకి రాఫెల్ విమానం ద్వారా వీటిని లాంచ్ చేశారు. ఫ్రెంచ్ మిసైల్స్ వాడారు అని చెప్పేసి ఒకటి వినిపిస్తుంది. మరొకటి ఏంటి అంటే మన దగ్గర ఉన్నటువంటి పినాకా మిసైల్స్ వాడారు అని చెప్పేసి. అది ఇండియన్ ఆర్మీ యెట్ టు కన్ఫర్మ్ దట్ అండ్ వి హావ్ ద క్యాపబిలిటీస్ ఆఫ్ డూయింగ్ బోత్ అండి. వి హావ్ ద క్యాపబిలిటీస్ ఆఫ్ డూయింగ్ బోత్. మనకు ఉన్నటువంటి అవసరాన్ని బట్టి ఆ యొక్క టార్గెట్ బట్టి లక్ష్యాన్ని ఎలా ఛేదించాలన్నది ఇండియన్ ఆర్మీ ఆపరేషన్స్ అనేటువంటి వాళ్ళు కండక్ట్ చేసినప్పుడు వాళ్ళు ప్లాన్ చేస్తారు. దీని గురించినటువంటి ఇంకా సమాచారం అధికారికంగా వెలువడవలసి ఉంది. బట్ మై ఎక్స్‌పెక్టేషన్ ఈస్ రాఫెల్‌ని వాడి ఉండొచ్చు. అలాగే ఈ యొక్క ఫ్రెంచ్ మిసైల్స్‌ని వాడి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నానండి.